త్ర్యంబక్ భవానీ. ఏమిటి? ఎవరు కావాలి? జై త్ర్యంబక్ భవానీ. ఆ పేరు గలవారు ఎవరు లేరు ఇక్కడ. మా అన్ని తెలుగు పేర్లే. మా నాన్న పేరు నాగభూషణం, మా అమ్మ పేరు కస్తూరి. నా పేరు ఏమిటి? రాంబాబు. అయ్యదేవర కాళేశ్వరరావు గారు లాగా మేమందరం ఆంధ్రులమే. మాకంతా తెలుసునురా ఆంధ్ర. అలాగా? అయితే అన్ని వివరాలు చెప్పగలవా విశాలాంధ్ర? జై త్ర్యంబక్ భవానీ. అదేమిటి, మా నాన్నగారుల బహార్లో ఉన్నావా? సర్వజ్ఞులం మమ్మల్ని శంకిస్తున్నావురా? చిచి, లేదు స్వామి, క్షమించండి. ఏం లేదు, నా మనస్సులో చెప్పేస్తున్నాను. ఒక ఇది ఉంది, అది తీరుతుందో తీరదో చెప్పగలవా స్వామి? చంపలేసుకుని చేయి చూపురా. ఒక్కసారి ఏమిటి, 2 సార్లు వేసుకుంటాను. చెప్పండి. నీ ఇది మాకు అర్థమైందిరా. అది మీ మేనమామ కూతురు అరుణ. ఆమెను పెళ్లి చేసుకుంటే ఆస్తంతా నీకు దక్కుతుందని మీ అమ్మ ఆశ, మీ అయ్య కళ. అదే అదే విశాలాంధ్ర. అవును, మా పెళ్లి వివాహాలు ఎప్పుడు జరుగుతాయి విశాలాంధ్ర? ఆ చేయి ఈ చేతికి చిక్కదురా ఆంధ్ర. ఎందుకు విశాలాంధ్ర, ఎందుకు? చేయి మంచిదే కాని ఏమి చెయ్యలేదురా. ఇది ఖాళీ, ఇది అసలే ఖాళీ. ఎందుకు స్వామి అవన్నీ అంత ఖాళీగా ఉన్నాయి? తల మీ అయ్య పోలికొచ్చిందిరా, అందుకని అంతా పూజ్యం. అవును, మా అమ్మ కూడా చెప్పింది మొన్న. ఏమిటా ఇదంతా? ఎవడు వీడు? ఏమిటి నాన్న అంత కోపం? ఉన్నది ఉన్నట్టు చెప్పాడనా? అందుకనేరా మీ ఆంధ్రపితకు అంత ఆగ్రహం. నువ్వే బయట నుంచి వచ్చావు, ఉన్నది హారతి కర్పూరం చేసుకుని ఇక్కడ ఇల్లరిక ఉంటున్నావు. ఇక నన్నేం పంపిస్తావు నాయనా? భలే చదివావు స్వామి. మర్యాదగా బయటికి వెళ్తావా లేదా? అబ్బా, ఆయనతో మీకెందుకు? ఎవరినో రెట్టాడుతో ఏదైనా ఇచ్చి పంపకూడదు? జై త్రయంబక్ భవానీ. ఆంధ్రపిత కన్నా ఆంధ్రమాత కొంత నయం. అందుకే ఆంధ్రమాతకు అన్నగారైన పెదబాబులం గారు ఈమెకు ఆశ్రయం ఇచ్చి ఆదరిస్తున్నారు. జై త్రయంబక్ భవానీ. పాదచారులమై పండరీ క్షేత్రం వెళ్తున్నాం. తిరిగి వచ్చాక పెదబాబులం గారి దర్శనం చేసుకుంటాం. చలో. ఏమిటంత గట్టి కాకలేసావు? పిల్ల జరుచుకుంటుంది. అరుణ, ఏమిటి వేరే వేషం? వాట్ బేబీ? అంకుల్, వాట్ బేబీ? అరే, కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అట్రా, అందుకని రిహార్సల్ చేస్తోంది. నిన్నెవరు అడిగారా? చదిలేరా? మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను డాడీ. వెళ్ళు. ఏమిటో గట్టిగా అరుస్తా ఉంటుంటే ఏడు మొహం పెడితే ఒప్పుకుంటారు అనుకుంటాను. నెవర్ 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 నెవర్. ఏమిట్రా నెవర్ నెవరు? ఇంతకీ డాడీకి ఇష్టం లేదు, ఈ ఫ్యాన్సీ డ్రెస్ వేయడానికి వీలు లేదు అని చెప్పమంటాం, అంతేనా? అంతే. గట్టిగా గట్టిగా చెప్పు. బాగా గట్టిగా చెప్తాను. రైట్. అరుణా, అరుణా, ఓ నా మీద కూడా కోపమేనా? నాకు ఈ ఫ్యాన్సీ డ్రెస్ అక్కర్లేదు, కాంపిటీషన్స్ అక్కర్లేదు. నా పేరు కొట్టేయమని చెప్పేస్తాను. అంత నీ ఇష్టమేనా? మీకెవరికి ఇష్టం లేదుగా. మై పోర్ లిటిల్ బేబీ, ఇందాకంటే నువ్వు బాగా యాక్ట్ చేసి ఫ్యాన్సీ డ్రెస్ లో ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. మరి డాడీ? డాడీ ఆయన కాదనటం, దాంతో నువ్వు ఇలాగే మూతి ముడిచి కూర్చోవటం, అది నేను చూడలేక సరే అనటం, ఇది ఎప్పటిదా చిన్నప్పటి నుంచి వస్తున్న కథగా. ఇట్స్ లాంగ్ టేల్. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. సీన్ ఇంకా ఇంటికి రాలేదు. టైం ఎంత అయిందే? అబ్బే, ఎంతో కాలేదత్తయ్య. 7:25. Between Iraq and India. This is All India Radio. టైం ఎంత అయిందే? 9 దాటింది అత్తయ్య. అలా ఒప్పుకో. వాడిని వెనక చేసుకొద్దాం అనుకున్నావా? చాలా పొద్దుపోయింది, నువ్వైనా పోయి ఎంగిలి పడు. వచ్చేస్తారత్తయ్య. ఆఫీస్లో ఏం పనో ఏమో, వాడిని కూడా రానివ్వండి. ఏమిటోనమ్మా మీరు మీ దాంపత్యాలు. వాడికా హౌసు అక్కర్లేదు, వైఫు అక్కర్లేదు, నీకా మౌతు లేదు. ఇంత నోరు లేని దానివి ఎలా సంసారం చేస్తావే? అమ్మయ్య, వచ్చారా? ఏ లేకపోతే అక్కడే పొంచేసి అక్కడే పడుతుంటా అనుకున్నావా? మీకు శ్రీధర్ గారు ఎదురుగా ఉంటే ప్రేమత ఎందుకు? ఎందుకా? లోపలికి చెప్తా.
ఒరే సీను అమ్మా ఇప్పుడా రావటం ఇప్పుడే కదమ్మా పొద్దుగుకింది మన బందర్ మిఠాయి దుకాణం సింగులేడు మన పేటలో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ చేశాడు నీ కోసం ప్రత్యేకంగా తొక్కుడు లడ్డు చేసి ఒరే వయసు లేటు అని అడుగుతున్నా నేను. అదేమిటమ్మా లేటు పక్కింటి వాళ్ళ రేడియో ఇప్పుడేగా గ్రామస్తుల కార్యక్రమం చెబుతోంది నేను వింటూ లోపలికి వచ్చాను ఇప్పుడు మా అయితే 6:10 6:15 అయి ఉంటుంది ఒరే నాకు కళ్ళు పోయినా టైం సెన్స్ పోలేదురా అదేమో 7:25 నువ్వేమో 6:50 అది కాదమ్మా పోలిండి అత్తయ్య Yes. నా బిడ్డ నేను దండించుకుంటున్నాను Yes. రే మదర్ గాడ్డా డోంట్ ప్లే లైఫ్ అబద్ధాలు ఆడకూడదంటే డోంట్ ప్లే లైఫ్ కాదత్తయ్య డోంట్ టెల్ లైఫ్ రైట్ డోంట్ టెల్ లైఫ్ I am very sorry, mummy. I am very, very sorry. ఆల్ రైట్ మై సన్ అమ్మాయి ఎవరే అమ్మాయి నా డాటర్ ఇల్లరా నా కోడలు ఏమిటి ఇదా అమ్మాయా అయితే ఇంకే నేను బుజ్జి పాపాయిని నీ కడుపున ఒక కాయ కాసే వరకు అది అమ్మాయి నువ్వు నాకు బుజ్జి పాపాయి అమ్మా ఇంకా పాపాయిలు కావాలి నీ మొక్కులు ముడుపులు ఎందుకే మేమిద్దరం ఉన్నాగా చెరొక సంఖ్యను వేసుకుని హాయి అని జోలపాట పాడరాదు బేబీ నాకు కావాల్సింది బిగ్ పాపాయిస్ కాదురా నాకు కావాల్సింది స్మాల్ పాపాయిస్ మమ్మీ ఇంటి దగ్గర కూడా ఆఫీస్ పనిలేనా ఇదిగో చూడవా ఈ ఒక్క కాగితం ఉంది డోంట్ డిస్టర్బ్ మీ వెళ్ళు ఏమండి నాకు నిద్ర వస్తుంది బాబు వీటి పడుకో ఏమండి మీకు నిద్ర రావడం లేదు ప్లీజ్ ఇదిగో ఈ ఒక్క కాగితమేనా ఇవాళ తిథి ఉందో తెలుసా విజయ తదిగా ఉంటుంది అలా చూసి చెప్పండి సారీ ఇవాళ అమావాస్య అన్నమాట అయితే మీ ఇష్టం వచ్చేసేపు ఇలా రాసుకుంటూ కూర్చోండి నేను వెళ్ళి వంటింట్లో పడుకుంటా నేను వెళుతున్నా అటెన్షన్ అరుణ అటెన్షన్ లెఫ్ట్ హ్యాండ్ మార్చ్ లెఫ్ట్ రైట్ రైట్ హ్యాండ్ మార్చ్ లెఫ్ట్ రైట్ అంకిల్ ఎస్ కెప్టెన్ అంకిల్ అంకిల్ ఎస్ కెప్టెన్ అంకిల్ బెంగళూరు నా స్నేహితురాలి పెళ్లి నా డాన్స్ ప్రోగ్రామ్ ఉంది తప్పకుండా వెళ్ళాలి అంకుల్ అయితే ఇంకే వెళ్ళు పప్పే నాన్న నాన్న ఒప్పుకోకపోతే మనీ హలో ఎవరండి శ్రీనివాసరావు గారు Yes. లేరండి అచ్చో ఏమిటమ్మా ఇది మరీ చిన్నపిల్లవైపోతున్నావు ఏం అర్జెంట్ కాలో ఏమిటో అంతకంటే నాకేం అర్జెంట్ ఆల్ రైట్ అంకుల్ ఎస్ అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ మీరు ఇక్కడ ఉన్నారా బాస్ ఫోన్ చేస్తే మీరు లేరన్నారట ఎక్కడికి వెళ్ళారు ఎందుకు వెళ్ళారని మమ్మల్ని కోపడుతున్నారు అదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళరా వాట్ ఫోన్ చేసింది డాడీయా ఓ గాడ్ అంకుల్ ఎస్ డాడీ కోపడతారేమో అంకుల్ కోపడితే పడు అంకుల్ Yes. అంకుల్ 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 ఊరుకో పప్పి